నిజం చెప్పినాడుగా శిక్ష. ఇది న్యాయమా అంటే సింహం అంటుంది అది న్యాయమే. ఎందుకంటే ఎట్టంటాడుతో నువ్వు అసలు మాట్లాడకూడదు. చెడగొట్టేవాడు, భేదాలు కలుగజేసేవాడు ఎక్కడ ఉంటాడు? ఆడే ఉంటాడు, పచ్చదనంలోనే ఉంటాడు. ఇది చెడగొట్టడం పని అనుకోండి. పండుకున్న పుల్లిని అడుగుతాడు, వెళ్తున్న ఏనుగుని అడుగుతాడు, ఏదైనా అడుగుతాడు. పని లేదు ఇక. ఈ అడుగుతున్నప్పుడు నువ్వు ఆగి సమాధానం చెప్తే నీ పని ఎవడు చేస్తాడు? నీ పని ఎవడు చేస్తాడు? వాడికంటే పని లేదు ఇక. నీ పని ఎవడు చేస్తాడు? నీకో స్వభావం కూడా ఏమవుతుందో తెలుసా? 4 రోజులు 5 రోజులు అయ్యేటప్పటికి 6 నెలలు ఇల్లు ఈ నెలలు కలిగితే నువ్వు కూడా ఎర్రగా ఉందనే మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి మీ చెవులు విన్నయ్యా, ఏం చెయ్యి? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయి. భేదములు పుట్టించేవాడు, పరిహాసము చేయవాడు, నిన్ను అవసరమైతే న్యాయాధిపతి దగ్గరకు తీసుకునేవాడు ఈ పచ్చదనంలోనే ఉంటాడు కదా. కాబట్టి నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మ లేనివాడు భేదాలు పుట్టిస్తాడు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు వాటన్నిటిని పరిష్కరించుకుంటాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఏది ఎలాగూ చేయాలో దేవుడే నీకు ఆలోచన ఇవ్వగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా.